ఎల్లుండే బన్నీ బర్త్డే, అందుకే ఇప్పుడైతే మేము షాపింగ్ వెళ్తున్నాము. ఏంటి అర్ధరాత్రి ముగ్గులు వేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా? ఇను వీడని నీడను నేను మొత్తం చల్లు కుంకుమ అంతా చాలా ఇలా అప్పుడే మా వీడియో తీయడం అయితే కంప్లీట్ అయిందండి. హలో అండి, ఇది ఒక 2 days వ్లాగ్ కలిపి పెడుతున్నాను. బన్నీ బర్త్డే షాపింగ్, అలాగే మేము ఒక హారర్ వీడియో షూట్ చేసాము. ఆ 2 days వ్లాగ్ అన్నమాట. వీడియో బాగుంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ నేను రేగుడియాలు తీసుకుంటున్నా. నీడను నేను పట్టుకో సార్, పట్టుకో. ఏంటది? ఇంకొంచెం ఎక్స్టెండ్ చేద్దాం అనుకున్నా, ఇలాగ పెట్టాడు. బన్నీ బిల్డింగ్ కడుతోందండి ఇక్కడ. నేను ఇది వేద్దాం అనుకోలేదు అసలు, ఇది వేద్దాం అనుకున్నా. నువ్వు దాన్ని అలా చేసావు, పర్వాలేదు. ఏంటి అలా వేసాను? ఏంటే చెత్త ముగ్గు. ముగ్గేస్తానని చెప్పి ఇది ఇక్కడ నిజంగా దయ్య ముగ్గులో ఉంది. ఇది నువ్వు ఏమడిగావు? నన్ను ముగ్గు అడిగావా, దయ్య ముగ్గు అడిగావా? ముందు పెట్టేస్తావు తర్వాత ఆ ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేసిన తర్వాత పోస్ట్ చేస్తాను మేకింగ్ వీడియో. గాయస్ మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు సిరీస్ స్టార్ట్ చేసాము. ఆ సిరీస్లో ఇదంతా మా మేకింగ్ కష్టాలు అనమాట. ఇగోండి ఆ ముగ్గు చూడండి, అష్ట వంకర్లు ఎంత చండాలంగా ఉందో. నేనే తప్పు చేసానా? నువ్వు ఇది ఎందుకు వేసావు? ఎక్స్టెండ్ చేస్తాను నేను. కావాల్సిన వస్తువులన్నీ తీసుకుని పైకి వచ్చేసాం. పైన చూడండి చీకటిగా ఉందాము. ఈ కవర్ చూసి భయపడ్డానే బాబు నేను. వెనకాల చూడు, పక్కన కవర్. సో మీరు ఆ వీడియో ఇప్పటి వరకు చూడకపోతే కింద లింక్ ఇస్తాను, కామెంట్ సెక్షన్లో చూడండి. మా ఎఫర్ట్స్ అన్నీ పెట్టి కష్టపడి చేసినందుకు ఒక లైక్ ఇస్తే మాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది. చాలు ఇంకా 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 పెట్టకు. ఫైనల్గా ఆ ముగ్గుని చచ్చిచేడు ఇలా చేశారనమాట. నేను వేస్తానంటే వద్దన్నారు ఇద్దరు. ఏంటి అర్ధరాత్రి ముగ్గులు వేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా? మా వీడియో కష్టాలండి ఇలా ఉంటాయి. మరి ఇదిగోండి ముగ్గు అయితే వేసాము. ఇది మేకింగ్ వీడియో అనమాట. అంతేనా? రంగులు వేద్దాం, లేదంటే రంగులు ఉన్నాయా? లేవనుకుంటా. అయిపోయింది కుంకుమ వేద్దాం. అటు చూడండి, ఆ పక్కన ఉసలకి చున్నీ అలుగుంటే బన్నీ నిజంగా అనుకుని టెన్షన్ పడుతుంది అనమాట. ఇంకా మనం స్టార్ట్ చేసేద్దాం. మా ఆగు, లైట్ పెట్టలేదు నేను. ఆగు, ఫన్నీగా తీసుకోండి వీడియో. హాయ్ అండి, ఎల్లుండే బన్నీ బర్త్డే, అందుకే ఇప్పుడైతే మేము షాపింగ్కి వెళ్తున్నాము. మీరు కూడా వచ్చేసేయండి. ఏం షాపింగ్ చేసిందో చూపిస్తా. మా పొట్టి చూసారా, రెడీ అయిపోయి పోజ్ కొట్టుకుంటూ ముందే వెళ్ళిపోతుంది. ఇప్పుడు మేమైతే బజార్కి వెళ్తున్నామండి. బన్నీ అయితే బర్త్డేకి అయితే ఇంకా ఎక్కువ టైం లేదు. ఇది 3rd అంటే February 3rd తీసిన వీడియో అనమాట. February 5th వచ్చేసి బన్నీ బర్త్డే. ఇంకా మేమైతే ఫస్ట్ వల్లి షాపింగ్ మాల్కి వచ్చామండి. చూసింది కానీ అక్కడ అది అనుకున్న మోడల్స్ ఏం లేవని చెప్పేసి మళ్ళీ ఇక్కడైతే తీసుకోలేదు. జస్ట్ ఎక్కువసేపు కూడా చూడలేదు. ఇక్కడ ఒక 2-3 లెహంగాస్ అయితే చూసిందనమాట. బట్ తీసుకోలేదండి, సెట్ అవ్వలేదు ఎందుకో. అందుకనేసి వేరే షాప్కి అయితే వెళ్ళాము. మ్యాక్సిమం ఇక్కడ సెట్ అయిపోతాయి ప్రతిసారి, బట్ ఈసారి అయితే ఇక్కడ సెట్ అవ్వలేదు. ఇంకా బన్నీకి ఏం నచ్చలేదు అనమాట. నార్మల్గా అయితే పాపం బన్నీ బర్త్డే డ్రెస్ అనేది ఒక పెద్ద సాహసం అనే చెప్పుకోవాలి. అలా అంటున్నావేంటక్క అనుకుంటున్నారా? ఏం జరిగిందో చెప్తాలండి. తర్వాత బయట ముస్కాన్కి అయితే వచ్చామండి. ముస్కాన్లో ఎప్పుడో తీసుకున్నాము ఇయర్స్ బ్యాక్, మళ్ళీ ఇప్పుడు ముస్కాన్లోకి అయితే వెళ్ళామన్నమాట. సో ఇక్కడ చూస్తున్నాము, డ్రెస్సెస్ అయితే బాగున్నాయండి. అంటే కొంచెం గ్రాండ్గా కనిపిస్తున్నాయి అన్ని డ్రెస్సెస్ కూడా. ఇంకా బన్నీ అయితే మొత్తానికి ఒక డ్రెస్ చూసుకుని సెలెక్ట్ చేసుకుంది. అది తీసేసుకుని మేము ఇంటికి కూడా వచ్చేసామన్నమాట. బట్ ఏంటంటే ఇంటికి వచ్చిన తర్వాత చూసుకుంటే నెక్ బాగా డీప్గా ఉంది. ఇంత డీప్గా ఉంది నెక్ అని చెప్పేసి అదేమో రిటర్న్ చేసేద్దాం అనుకుందనమాట. కరెక్ట్గా అది బర్త్డే రేపు అంటే February 5th రేపు అనగా 4th నైట్న చూసుకుందనమాట. ఆల్టరేషన్ చేయించుకుందాం అమ్మ చేతని చెప్పేసి బయటికి తీసేసరికి ఆ డ్రెస్ అనేది బాగా నెక్ పెద్దదిగా ఉంది. ఇంకా మార్నింగ్ లేచి ఏం వేసుకుంటుంది డ్రెస్. మళ్ళీ మార్నింగ్ బన్నీ నేను బజార్కి వెళ్ళి అయితే డ్రెస్ చేంజ్ చేసుకున్నాము.
అలా జరిగిందండి. ఇంక ఇక్కడ తర్వాత మా డ్రెస్ మీదకి సెట్ అయ్యేలాగా ఇయర్ రింగ్స్ కూడా తీసుకుంది. తర్వాత మా శ్రీయాన్షి పాప ఊరుకుంటుందా నాకు కూడా ఏమైనా కావాలి అని చెప్పేసి అక్కడ బ్యాంగిల్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట శ్రీయాన్షి. ఆడపిల్లలు అంటే అంతే కదా, బ్యాంగిల్స్ నెయిల్ పాలిష్లు అంటూ ఒకటే చూసుకుంటూ ఉంటారు. మేమైతే స్ట్రీట్ షాపింగ్కి వచ్చేసి ఈ మధ్యన చాలా డేస్ అయిపోయిందండి, అసలు రావట్లేదు అనమాట. ఇంకా ఈ బన్నీ బర్త్డే కదా సరదాగా అలా వెళ్ళినట్టు ఉంటుందని చెప్పేసి ఇంకా బన్నీ అమ్మ వెళ్తుంటే వాళ్ళతో పాటు మేము కూడా వెళ్ళాము. జస్ట్ నార్మల్గా స్ట్రీట్ షాపింగ్ అది చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా డ్రెస్ తీసుకున్న తర్వాత కొన్ని చెప్పాను కదా దానికి మ్యాచింగ్గా డ్రెస్కి ఇయర్ రింగ్స్ తీసుకుంది. అలాగే ఏవో శ్రీయాన్షి పాప బ్యాంగిల్స్, నెయిల్ పాలిష్, ఇంకా రబ్బర్ బ్యాండ్స్ ఏవో తీసుకున్నారనమాట. సో ఇక్కడ బ్లాక్ బీడ్స్ కొంచెం బాగున్నాయని చెప్పేసి చూస్తున్నాను. ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉన్నాయి. ఒకటి 100, ఒకటి 200 అలా ఉన్నాయన్నమాట. ఒక 100 రూపీస్ అదే బ్లాక్ బీడ్స్ బాగున్నాయని చెప్పేసి ఇంకా నాకు ఒకటి తీసుకుంది అమ్మ. కొంచెం సింపుల్గా ఉంది, బయటకు వెళ్ళడానికి వేసుకోవడానికి బాగుందని చెప్పేసి తీసుకున్నాను. ఇంకా తర్వాత బన్నీ కోసం ఇయర్ రింగ్స్ అయితే చూస్తున్నాను అనమాట. ఇక్కడ చాలా చిన్న చిన్నగా ఉన్నాయి, కొన్ని పెద్ద పెద్దగా కూడా ఉన్నాయి. దాన్నేమో పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ తీసుకోమంటే నాకు మీడియం సైజు కావాలంటుంది. ఇంకా చూస్తున్నాము, బట్ అంత మీడియం సైజు ఏం బాగాలేవు, కొంచెం ఈ సైజులో ఉన్నవైనా సరే తీసుకో అని చెప్పేసి ఇవైతే సెలెక్ట్ చేశాను అనమాట. మొత్తానికి ఈ కలర్ కాదు కానీ ఇంకో కలర్ అయితే తీసుకుంది. కానీ అవి పెట్టుకోవడమే అవ్వలేదు దానికి, ఎందుకంటే వేరే డ్రెస్ అనేది చేంజ్ చేసుకుంది కదా, డ్రెస్ మార్చేసుకుని వేరే తీసుకుంది. ఇంకా నాకు ఇచ్చేసింది అనమాట ఆ ఇయర్ రింగ్స్. బన్నీ అయితే వేరే పెట్టుకుంది బర్త్డే రోజు. తర్వాత అయితే ఇక్కడ మేము సమోసా తింటున్నామండి. అలా మొత్తానికి మా చిన్న షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్ళేసరికి ఒక సాడ్ న్యూస్ అనమాట. కుక్క చచ్చిపోయింది. అమ్మకైతే అక్కడ షాపింగ్లో ఉన్నప్పుడే కాల్ వచ్చింది, పైన వాళ్ళు కాల్ చేశారనమాట. కుక్క చచ్చిపోయింది, అది లోపలికి వచ్చి చచ్చిపోయిందో తెలియదు గేట్లోంచి, లేదంటే తల్లి కుక్క తీసుకొచ్చి పెట్టిందో తెలియదు. చాలా బాధ అనిపించింది చూడగానే.